తమిళనాడు నటుడు సిద్ధార్థ్ తరచూ తన తీరుతో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గెలిచిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్వీట్ కూడా దుమారానికి కారణమైంది. WPL రెండో సీజన్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను స్మృతి మందాన నేతృత్వంలోని RCB ఓడించింది. 2008లోనే IPLలోకి ఎంట్రీ ఇచ్చిన RCB ఆ మెగా లీగ్ని గెలవకపోయినా మహిళల టీం మాత్రం తమ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ సాధించి పెట్టింది. అయితే RCB గెలిచిన తర్వాత బెంగళూరులోని అభిమానులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 16 ఏళ్లుగా IPL గెలవకపోయినా రెండో సీజన్లోనే WPL గెలవడంతో ఆ ఫ్యాన్స్ ఆనందంతో ఊపందుకున్నారు. ఇదే వీడియోను సిద్ధార్థ్ షేర్ చేస్తూ, ఓ మహిళల జట్టు టోర్నమెంట్ గెలిచింది, కానీ వీధుల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క మహిళ కూడా లేదు. ఇండియాలోని పితృస్వామ్య వ్యవస్థకు ఇది నిదర్శనం అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఇది నెటిజన్లకు అస్సలు అంతుబట్టలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మహిళల విజయాన్ని పురుషులు సెలబ్రేట్ చేసుకోకూడదా అంటూ అతన్ని నిలదీశారు. దీంతో సిద్ధార్థ్ తన మునుపటి ట్వీట్పై స్పష్టత ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. పైన ఉన్న ట్వీట్పై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఇండియాలోని పబ్లిక్ ప్లేస్లలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరనేదే నా ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి సమయంలో ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగా మహిళలు కూడా వీధుల్లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారనేదే చెప్పాలనుకుంటున్నాను అని సిద్ధార్థ్ వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా చాలా మంది అభిమానులు సిద్ధార్థ్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.